ఆంధ్రజ్యోతిలో ఒకసారి మెయిన్ ఇక్కడ ఒక యాడ్ చూద్దాము, మధ్యలో మోడీ ముఖం పెట్టి. అంటే వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి యాడ్ ఇది వాస్తవంగా. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో మేము ఏం చేసినామో చెప్పుకోవాలి ఈ 5 నెలల్లో. కానీ ఇవేం చెప్పకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చినాం అంటూ మోడీని ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. సో దాని గురించి కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతుల ఆదాయం డబుల్ చేస్తారంటే రుణభారాన్ని రెట్టింపు చేసి లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైతివి అంటూ చూస్తా ఉన్నాం కదా ఈ పాయింట్. మరి మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలలు అవుతా ఉంది. ఈ 5 నెలల్లో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు, రైతు బంధు నుంచి రైతు భరోసా అని చెప్పేసి పథకం అన్నారు, ఆ రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఎంతో ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఈరోజు వచ్చినటువంటి పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు, ఇంతవరకు మద్దతు ధర గురించి ఏం మాట్లాడలేందుకు? మీరేమో చేయరు, వాళ్ళ మీదనేమో బురదలేయటం ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ మీరు చక్కగా ఉండలేదు, ఫస్ట్ మీరు చూసుకోండి, మీరు చక్కగా ఉన్న తర్వాత ఎదుటోళ్ళ గురించి మాట్లాడితే బాగుంటాయి. వాస్తవంగా స్ట్రైట్ ఒక పాయింట్ అన్న, చాలా మందికి తెలియదు రైతు భరోసా లేదా రైతు బంధు, దాంట్లో సగం పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటి, అది 50-50 వాళ్ళ స్కీమ్ ప్లస్ వీళ్ళ స్కీమ్ కలిపితేనే రైతు బంధు లేదా రైతు భరోసా. ఇది ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు చెప్పనియట్లేదు? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు కదా, ఆ డబుల్ బెడ్రూమ్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీరు డబుల్ బెడ్రూమ్ ఎవరెవరికైతే వచ్చిందో లేదా డబుల్ బెడ్రూమ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఫామ్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఫామ్, దాని మీద చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంటుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఉండుంటే ఇందిరాగాంధీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఉండేటి. ఇక్కడ భారతదేశ కేవలం ప్రధానమంత్రి అంటాడే తప్ప ఈ పార్టీ స్పెసిఫైడ్ గా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పేర్లు అయితే పెట్టలే కదా. ఆ చిన్న సోయి. ఇంకొక విషయం ఇందులో క్లియర్ చెప్పాలంటే పెన్షన్ల విషయంలో కూడా 2,500 రూపాయలు ఎంతో ఇస్తున్నారు కదా, దానికి కూడా మెజారిటీ వాటా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఇది తెలియకుండా ఇగో ఇలాంటివన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇగో 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే 45 ఏళ్ళలోనే అత్యధికంగా నిరుద్యోగం 42% పెంచుతీవి అంటూ చెప్తా ఉన్నారు. సరే 20 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి పక్కన పెడితే నువ్వు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 5 నెలల్లో గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళ ఆఫర్ లెటర్లు ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి చెప్పుకున్నటువంటి దొంగలు మీరు అంత. వాస్తవం చెప్పాలంటే సింగరేణిలో ఉన్నటువంటి అన్ఫిట్ ఉద్యోగాలు కూడా అన్ఫిట్ చేసి అవి కూడా ఉద్యోగాలు ఇచ్చని చెప్పేసి చెప్పుకున్నటువంటి దొంగలు మీరు. వాస్తవం చెప్పాలంటే ఇట్లా ఉన్నది మీ పరిస్థితి. ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తారంటే నల్లధనాన్ని 3 చేస్తీవి అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం. సో ప్రధాని మోడీ ఎప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం తీసుకొస్తే ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయడానికి అవకాశం ఉంటుంది, అంటే అంత డబ్బు దోసుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఆ డబ్బు తీసుకొచ్చేసి ఏనాడు కూడా మీ అకౌంట్లో ఇస్తా అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదు. వాస్తవంగా చెప్పింది ఒకవేళ ఆ డబ్బు వస్తే ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క అకౌంట్లలో 15 లక్షలు ఉంటాయనే కోణంలో చెప్పిండు తప్ప వేరే కోణంలో చెప్పి దాన్ని డైవర్ట్ చేసారు వాస్తవంగా. సో ఇప్పటికే ఏ విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం ఏదైతుందో దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రాబట్టడం జరిగింది. వాస్తవంగా కొంత ప్రాసెస్ జరుగుతుంది వాస్తవంగా. ఇది నేను మాట్లాడతా. ధరలు తగ్గిస్తారంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాలపై భారాన్ని 3 రెట్లు పెంచింది. స్టేట్ వ్యాట్ 36 రూపాయలన్నది పెట్రోల్ డీజిల్ మీద. స్టేట్ తగ్గిర్రి 100 రూపాయల పెట్రోల్ 60-70 రూపాయలకి వస్తుంది కదా మనకి, చాలు. అది అంటే ఇందులో స్టేట్ వ్యాట్ ఉంటుంది, సెంట్రల్ వ్యాట్ ఉంటుంది. సెంట్రల్ వ్యాట్ ఏమో దాదాపు 12 రూపీస్ ఎంత ఉంటుంది వాస్తవంగా. సో స్టేట్ది 27 to 34 రూపీస్ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ ఏ స్టేట్ నుంచి అయితే సెంట్రల్ వ్యాట్ తీసుకుంటుందో దాంట్లో మళ్ళీ 50% మళ్ళీ 60% మళ్ళీ అదే స్టేట్ కి ఇచ్చేస్తుంది. ఈ లెక్కను చూసుకున్నా 40 రూపాయల దాకా స్టేటే వసూలు చేస్తుంది కదా. సో ఇక్కడ మరి రేవంత్ రెడ్డి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మరి ఇక్కడ స్టేట్ వ్యాట్ ఏదో పెట్రోల్ మీద డీజిల్ మీద 30 రూపాయలు 34 రూపాయలు ఉంది కదా, దాన్ని 10 రూపాయలు చేసేటువంటి నిజంగా దమ్ము ధైర్యం ఉందా? 10 రూపాయలు చేస్తే ఇక్కడ డీజిల్ పెట్రోల్ ఎంత అవుతుంది? 70 రూపాయలు 80 రూపాయలు అవుతుంది. అది చేస్తారా? చేసే చిత్తశుద్ధి ఉంటుందా? ఏమంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ మీద బురదల్లాలి, మీరు మాత్రం చక్కగా ఉండదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ మాత్రం బురదల్లాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 80 నుంచి 95 రూపాయలు 92 రూపాయల మధ్యలో పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నాయి. మన దగ్గర ఎందుకు 100 పైన? అవినీతిపై యుద్ధం చేస్తానంటివి. 3.8 లక్షల కోట్ల ఎలక్ట్రల్ బాండ్ల స్కామ్ చేస్తేవి. 3.8 లక్షల కోట్ల బాండ్లని నువ్వే చెప్తా ఉన్నావు. సరే మరి ఇలా దాదాపు 4,000 కోట్లు 5,000 కోట్లు నీ పార్టీ కూడా వచ్చినాయి. మరి ఇండియా అలయన్స్ అన్ని కలిపితే మరి కొన్ని లక్షల కోట్లే ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. మా బీఆర్ఎస్ కు ఎన్ని వచ్చినాయి? 2,000 కోట్లు 3,000 కోట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎలక్ట్రల్ బాండ్ల గురించి సరే వాళ్ళు చేసే తప్పే అనుకుందాం, మరి మీరేంది? మీరు చేసిన తప్పే కదా. అట్లా చూసుకుంటే పక్కన మన తమిళనాడు డిఎంకే పార్టీకి 8,000 కోట్లు పోయినాయి. ఎన్ని ఇండియా అలయన్స్ లో ఉన్నాయి కదా. అవును
56 ఇంచుల ఛాతీ అని ఏతులు కొడితే 2000 చదరపు కిలోమీటర్ల మన భూమిని చైనా కబ్జా చేస్తుంటే కళ్ళు మూసుకుంటేవి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఏంటంటే ఆ అరుణాచల్ ప్రదేశ్ కదా, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అంశం ఇది వాస్తవం చెప్పాలంటే. సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక భాగాన్ని ఈరోజు ఆక్రమించింది యూపీ హయాంలోనే చైనా ఎక్కువ శాతం ఆక్రమించింది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంత మనం పికప్ చేసుకుంటాం వాస్తవంగా. అది కూడా లేదు, వీళ్ళ హయాంలో అత్యధికంగా మొత్తం మన కంట్రీలోకి అమాంతం వచ్చేసి వాస్తవంగా చెప్పాలంటే. నేను ఒక పాయింట్ చెప్తాను, ఇక్కడ చాలా తెలియాల్సిన అంశం ఉంది. మనకి హిమాలయన్ టిబెట్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి సియాచిన్ రీజియన్ అని ఉంటుంది. ఆ రీజియన్ దాటి చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇండియాలోకి వచ్చి ఇన్ఫాక్ట్ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జెస్ కట్టారు ఫర్ ద ఫస్ట్ టైం సియాచిన్ రీజియన్ లో. ఇప్పటివరకు ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవడు చేయని ధైర్యం సియాచిన్ రీజియన్ లో ఇండియన్ గవర్నమెంట్ బ్రిడ్జెస్ కట్టి ఆర్మీ మూవింగ్ కి పాసింగ్ కి చాలా ఈజీ చేసింది. ఆ సియాచిన్ రీజియన్ ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ ప్రభుత్వం మన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అది పీక్ టైం, అది పీక్ మౌంటైన్ అనమాట. అంటే ఇప్పుడు నీకు ఈ ఎడ్జ్లో నిల్చుంటే లెఫ్ట్ ఏం జరుగుతుందో రైట్ ఏం జరుగుతుంది కనబడుతుంది, ఇటు పాకిస్తాన్ కనబడుతుంది, ఇటు చైనా కనబడుతుంది. సో ఈ పీక్ ని మనోళ్ళు సాధించుకోవడం జరిగింది. ఇది బిగ్గెస్ట్ విక్టరీ యాక్చువల్గా. ఇది బీజేపీ చెప్పుకోవట్లేదు, అట్లీస్ట్ మనమనే చెప్తాం జనాలకు అర్థమయ్యేలాగా. ఈ మౌంటైన్ రేంజ్ వల్ల నీకు అటు నుంచి వస్తున్నటువంటి శత్రుభేదం కానీ ఇటు నుంచి వస్తున్నటువంటి శత్రువులు కానీ ఈజీగా కనబడతారు కదా. ఈ పీక్ ని మనం సాధించుకున్నాం కదా, ఇది ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు చేయబట్టే కదా, ఈ పార్టీ చేయబట్టే కదా చైనా తీసుకుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటాం, పిఓకే భారతదేశంలో ఉన్నటువంటి భాగం అని ఈ పార్టీ చెప్తుంది. ఏది బీజేపీ లేదు పిఓకే ఏంది అసలు మొత్తం కాశ్మీరే ఇండియాది కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? పారదర్శక పాలన టీవీ సిబిఐ ఈడీ ఐటీలను హఫ్తా వసూలికి వాడుకుంటేవి అట. ఒకప్పుడు యూపీఏ హయాంలో సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు వాస్తవంగా. అప్పుడు ఫేమస్ పేరు అన్నట్టు అది. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తమ కోసం తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం సిబిఐని ఇష్టారీతిన వాడిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు గత 10 ఏళ్ళకి 2014 ముందు చూసుకోండి. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పేసి ఆనాడు పెద్ద ప్రాచుర్యంలో ఉండే వాస్తవం చెప్పాలంటే. మరి అప్పుడు మీరు వాడుకోలేదా వీటన్నిటిని? అట్లా కాదన్న, ఇంకోటి గత 10 ఏళ్ళుగానే బీజేపీ ఉన్నది కదా. అంతకుముందు మోడీ ఒక గుజరాత్ కే సీఎం ఉండే కదా, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏం చేశారు మరి మీరు? ఎందుకు లోపలేలే ఆయన? అవును ఆమ్దాన్ని పెంచుతానంటివి, రూపాయిని పడగొట్టి దేశం అప్పులని 3 ఇంతలు చేస్తేవి అంటూ చూస్తా ఉన్నావు. ఇవన్నీ ఏం చెప్తాం కానీ సబ్కా వికాస్ అని కథలు చెప్తే రీజనల్ తీసేవాడిది. ఆయన చెప్పిన పని కూడా నువ్వే చెప్పబడుతుంది. బేటీ బచావ్ వంటివి, మణిపూర్ ఉన్నావు హత్రాస్లో ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతే గమ్మునుంటివి అంటూ చూస్తాను. సరే, ఏ ప్రభుత్వానికైనా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్. కానీ మరీ విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తా అంటే కుదరదు. ఏవైతే మంచిదో మంచి చెప్పాలి. ఆ వాస్తవంగా మణిపూర్లో అంశంలో కొంత బీజేపీ కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా, కానీ తీసుకోలేదు.